హలో హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను స్కిన్ ట్యాగ్స్ గురించి చెప్తున్నాను. పులిపిర్లు రావడానికి రీజన్స్ ఏంటి అంటే హెరిడిటీ, డయాబెటిక్ పేషెంట్స్లో కూడా వస్తుందండి. వీళ్ళలో స్కిన్ ఎక్స్పాండ్ అయ్యి ముడత ఎక్కువ స్కిన్ పెరిగిన వారిలో కూడా ఈ స్కిన్ ట్యాగ్స్ అనేవి వస్తుంటాయి. కొంతమందికి జ్యువెలరీ పడకపోతే కూడా స్కిన్ ట్యాగ్స్ వస్తాయి, ఫేస్ మీద, నెక్ మీద, లేదంటే ఇయర్స్ బ్యాక్ సైడ్. ట్యాగ్స్ అనేవి కొన్ని ఏమో ఇలా చిన్న చిన్నగా డాట్స్ లాగా ఉంటాయి, కొన్ని ఇలా బంచెస్ లాగా ఉంటాయి, కొన్ని నెక్ మీద ఉంటాయి. అలాగే స్కిన్ ఎక్కడైతే ఎక్కువగా మడతపడి ఉంటుందో అక్కడ కూడా స్కిన్ ట్యాగ్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉందో, డైజెషన్ సిస్టమ్ అనేది సరిగా లేదో వారిలో కూడా స్కిన్ ట్యాగ్స్ వచ్చే అవకాశం ఉందండి. ఇది అంటువ్యాధి అయితే కాదు. జనరల్గా ఇది 50 ఇయర్స్ 60 ఇయర్స్ అబవ్ ఉన్న వాళ్ళలో ఇదివరకు వచ్చేది, కానీ ఇప్పుడు అలా ఏం లేదండి. ఏజ్తో సంబంధం లేకుండా ఎవరికైతే ఫ్యాట్ కంటెంట్ ఎక్కువగా ఉందో వాళ్ళలో వస్తుందన్నమాట. దీనికి ఎలా మనము తగ్గించుకోవచ్చు అనేది చెప్తున్నాను. సొంతంగా మన స్కిన్ ట్యాగ్స్ అనేది తీసుకోవడానికి ప్రయత్నం చేయకూడదండి. ఎందుకంటే బ్లడ్ రావచ్చు, ఇరిటేషన్ రావచ్చు, మంట అనిపించవచ్చు, స్కిన్ ఎలర్జీ లాగా అయిపోవచ్చు. కాబట్టి సొంతంగా తీసుకోవడానికి ప్రయత్నం చేయకూడదు. డాక్టర్స్ దగ్గరికి వెళ్ళాలి, వారైతే సర్జరీ చేసి తీసేస్తారు. బ్యూటీ పార్లర్స్కి వెళ్తే ఎలక్ట్రాలసిస్ మెషిన్ ద్వారా ఎలాగ్ని రిమూవ్ చేయడం అనేది జరుగుతుందండి. ఇది అంటువ్యాధి కాదు. ఫీల్ అవ్వకూడదు, బీపీ తగ్గించుకోవాలి. అలాగే బనానాస్ ఎక్కువగా తీసుకోవాలండి, ఎందుకంటే దానిలో ఫైబర్ ఉంటుంది. అది B12 ఫుడ్లో కూడా ఉంటుంది. సి అండ్ ఈ విటమిన్ కూడా తీసుకోవాలని చెప్పుకున్నాం కదా. అలాగే కాన్స్టిపేషన్ లేకుండా చూసుకోవాలండి. ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం వలన ఈ స్కిన్ ట్యాగ్స్ అనేది ఎక్కువగా రాకుండా హెల్ప్ అవుతుందండి. లావుగా అయిన వాళ్ళలో, తర్వాత డయాబెటిక్ పేషెంట్స్లో, 50-60 ఇయర్స్ అబోవ్ అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళలో ఈ పులిపిర్లు అనేది ఎక్కువగా వచ్చే అవకాశం ఉందండి. దీనికి మనం ఏం చేయాలి అంటే రెగ్యులర్గా ఎక్సర్సైజెస్ అనేది కంపల్సరీ చేసుకోవాలండి. ఎప్పుడైతే మనం ప్రాపర్ ఎక్సర్సైజ్ ఉండదో ఫ్యాట్ డిపాజిట్స్ ఉంటాయి. ఆ డిపాజిట్స్ కండ ఎక్కువ పెరిగే కొద్దీ మనకి స్కిన్ ట్యాగ్స్ అనేవి వస్తూ ఉంటాయండి. అలాగే ఆర్టిఫిషియల్ జ్యువెలరీ అనేది మనము ఎవరికైతే పడదో వాళ్ళు యూజ్ చేయకుండా, స్కిన్కి అది రబ్ అయి కూడా స్కిన్ ట్యాగ్స్ వచ్చే అవకాశం ఉందండి. కాదు కానీ వచ్చిన తర్వాత వీళ్ళు ఇలా ఉంది అలా ఉంది అంటే తీయించుకోకూడదా అంటే అప్పుడు మాత్రం చాలా బాధ అనిపిస్తుంది కదండి. సో ఇదండి, బాయ్.